హాయ్ వెల్కమ్ టు సీనిగారి షోకు. నేను చూడ్డానికి జెంటిల్మెన్ లా కనిపిస్తున్నాను కానీ నాలో ఒక సిల్లీ ఫెలో ఉన్నాడండి. అందుకే నన్ను అందరూ సిల్లీ ఫెలో సీను అని పిలుస్తూ అంటారు. ఈ సీనిగారి షోకులో మీకు హెడ్లైన్స్ చెప్తాను, వినండి. మిషెల్ లీ గ్రేట్ స్పీచ్. అదృష్టం అంటే ఇదే. మనిషి ఇలా ఉంటే ప్రమాదాలు జరిగినా ఏమీ కాదు. ఈ రింగ్ పెట్టుకుంటే ఆరోగ్యం మీ వెంటే. పులి కోసం పూజలు. వేలు పట్టి నడిపించారు. యూనివర్సిటీలకి కొత్త ఛాన్సలర్లు. క్యాబినెట్ సమావేశం షురు. ఈ న్యూస్ అన్ని చాలా సిల్లీగా చెప్తాను, వినండి. బా, అద్భుతమైన స్పీచ్ ఇచ్చారండి విపి గారు. మీరు పొగిడారంటే అది మామూలు స్పీచ్ అయి ఉండదు. ఇంతకీ ఎవరి స్పీచ్? అమెరికా అధ్యక్షుడు ఒబామా గారి. అవునండి, ఒబామా గారి స్పీచ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన స్పీచ్ వింటుంటే నాకు ఎంతో ఆనందం వేస్తుంది. ఆయన చూసినప్పుడు నాలాంటి సిల్లీ ఫెలో కూడా ఆయనలో కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే చాలా అద్భుతమైన జోక్స్ చేస్తూ ఉంటాడు. చాలాసార్లు విన్నానండి. బా సీను సీను, నేను చెప్పేది వినవయ్యా స్వామి. విపి గారు, మీరు చెప్పేది ఆయన స్పీచ్ గురించే. మీరు కూడా వినుంటారు, మీకు కూడా బాగా నచ్చుంటుంది. ఆయన స్పీచ్ వింటే ఎవరికే నచ్చుతుందండి. స్పీచ్ ఆయనది కాదు, స్పీచ్ ఆయనది కాదు, నీకో దండం. ఆయన సతీమణి మిషెల్ది. ఓ సారీ అండి, నేను సిల్లీ ఫెలోని కదా, ఏదో జోక్ చేశాను మీతో. మిషెల్ గారి స్పీచా? ఆమె కూడా చాలా బాగానే మాట్లాడుంటుంది కదా, ఇంకేమన్నారు ఆమె? అయితే సీన్ గారు, స్పీచ్లో మిషెల్ గారు ఒకవైపు హిల్లరీ క్లింటన్ని పొగుడుతూనే మరోవైపు ట్రంప్కి వ్యతిరేకంగా విమర్శలు కూడా చేశారు సార్. విపి గారు, మిమ్మల్ని సిల్లిగా ఒక విషయం అడుగుతాను. పక్కన ఒబామా గారు మురిసిపోలేదా? అయ్యో, ఒబామా గారు ఎందుకు మురిసిపోలేదండి బాబు, చాలా మురిసిపోవడమే కాకుండా ట్వీట్లు కూడా చేశాడు. అదేంటో మీరే చూడండి ఒకసారి. అమెరికా ప్రథమ పౌరురాలు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా నిన్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సుల నా భూతో అన్నట్టు ప్రసంగం చేసిందే. ఇక ఈమె ప్రసంగంలల్లా ఇనేటోడు ఇన్నడు, నవ్వేటోడు నవ్విండు, ఏడ్చేటోడు ఏడ్చిండు, గ్రేట్ అన్నోడు గ్రేట్ అన్నాడు. ఇక మొత్తానికి హిల్లరీ క్లింటన్ కు మద్దతు ప్రకటించిందే. ఇంకా అమెరికా అధ్యక్ష పదవికి అర్హురాలైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారానంటే ఇక ఆమె హిల్లరీ క్లింటనేనని చెప్పిందే. ఇక ఈమె ఈ తీరుగా మాట్లాడేటప్పుడు అక్కడ కూసునోళ్ళంతా ఇక 1కి 3 సార్లు లేచి చప్పట్లతోని వాళ్ళ ఆనందాన్ని తెలిపినరే. ఇక అదే మీటింగ్లలో ట్రంప్ గురించి కూడా చిన్న చిన్న విమర్శలు కూడా చెప్పక చెప్పిందే. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి ఏమాత్రం అర్హుడు కాదు, అయినా కూడా మన దేశం మస్తు గొప్పది, ఇంకా ఆయన వచ్చి కొత్తగా గొప్ప చేసేదేమున్నదని చెప్పుకుంటూ వచ్చిందే. ఇక ఇదంతా బయటకించి చూసినటువంటి ఒబామా ఇక ఆమెను గొప్పగా ఎత్తు ట్విట్టర్లో ట్వీట్ చేసిండే. ఒక గొప్ప మహిళ చేసినటువంటి గొప్ప ప్రసంగం ఇది, నువ్వు అమెరికా ఫస్ట్ పౌరురాలిగా ఉండు గర్వకారణం, ఐ లవ్ యూ మిషెల్ అని చెప్పి ట్వీట్ చేసిండే. ఇక ఇప్పటిదానికైతే ఎన్నికల పద్ధతి నడుతూనే ఉన్నదే. ఇంకా ముందు ముందు చూద్దాం అసలు ఏమవుతుందో. ఒక సిల్లీ ఐడియా అడుగుతానండి. మన కార్ యాక్సిడెంట్ అయినప్పుడు మన కాళ్ళు చేతులు ఇరగడం, దెబ్బలు తగ్గడం జరుగుతూ ఉంటాయి కదండి. ఏమండి, కార్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కదండి. అట్లా కార్ నుంచి ఎయిర్ బ్యాగ్స్ రాకుండా మనిషే ఎయిర్ బ్యాగ్ లాగా మారిపోతే ఎలా ఉంటుందో చూడండి. ఇక ఇవాళ రేపట్లల్లా ఈ యాక్సిడెంట్లతోటి పానాలు ఇడిచిన వాళ్ళు మస్తు మంది అయ్యలే. ఇక అంకెల ప్రకారం చూసుకుంటే మాత్రం
రోజు రోజుకు వేల సంఖ్యలలోనే పోతానే పానాలు. కానీ ఇక ఈ తిరిగే యాక్సిడెంట్లు అయితే అంటే గుడుక పానాలు శివరాకర్లా బచాయించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారే. ఇక అందరు ఈ తీరుగా బచాయించుకోవాలంటే ఏం చేయాలనేది ఒక ఆయనకు మెదడుకు తట్టింది. ఇగో ఇక్కడ చూస్తాలానే ఈ మనిషి పోలిన మనిషి లెక్క కనబడతాడు గానే ఇక మనిషి ఈ తీరుగా ఉంటే ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా గానీ పానాలు బచాయించుకోవచ్చు అంటేనే వామ్మ ఈ తీరుగా బయట తిరిగితే అందరు భయపడతారేమో గానే ఇక ఆ ముచ్చట పక్కన పెట్టి పానాలు బచాయించుకునే ముచ్చట కాడికి వస్తే ఇగో ఇక్కడ చూసిలానే మెడ కనిపించకుండా ఉండేటువంటి అతిపెద్ద హెల్మెట్ లాంటి తల, ఇంకా అంతేకాకుండా వికారమైనటువంటి శరీరం, గిట్టల్లాంటి పాదాలు. ఇక ఇదంతా తయారు చేసిన ఆయన పేరు ప్యాట్రిసియా. ఇక మనిషిని పోలిన మనిషి ఉన్నటువంటి ఈయనకు ఒక పేరు గిట్ల పెట్టిండు, గదేందంటే గ్రాహం. ఇక ఇది తయారు చేసిన ఆయన ఒక పెద్ద దవాఖానలా సర్జన్ గా పనిచేస్తాడంట. ఈ తిరుగుంటే యాక్సిడెంట్ అయినా కూడా పానానికి ఏం కాదంటేనే ఇంకా ఏమోనే పానం సంగతి పక్కన పెడితే ఇంగ్లీషు అర్రర్ సినిమా చూసినట్టే ఉన్నది. ఇన్నరానే ఇది ముచ్చట. సినన్న 750 కోట్లు జాక్ పాట్ కొట్టింది సినన్న. ఓ మల్లన్న, ఎవరి జాక్పాట్ గురించి చెప్తున్నావు? సినన్న ఈమె పేరు క్రిస్టినా అస్టాడా సినన్న. ఈమె పెద్ద మోడలే. ఈమెకి ఇప్పుడు దగ్గర దగ్గర 54 ఏళ్ళు ఉంటాయి సినన్న. అయితే ఈ పెద్ద మనిషి ఏం చేసినట్టే సినన్న, ఇలా భర్త దగ్గర నుంచి ఇడాకులు తీసుకున్నాడు సినన్న. ఇక తీసుకుంటే మామూలుగా ఉంటా అదే దగ్గర దగ్గర 750 కోట్లు వసూలు చేసింది సినన్ను. ఇంతకీ అంత డబ్బిచ్చిన మాజీ భర్త ఎవరు? సినన్న ఆయన పేరు షేక్ వాలిద్ జూఫాలి సినన్న. గీనే పెద్ద బిజినెస్ మ్యానే. కానీ సినన్న గీన క్యాన్సర్ రోగం నుంచి బాధపడుతుంది సినన్న. మళ్ళీ ఇదంతా చూస్తుంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇంతకీ అంత డబ్బు ఎందుకు ఇచ్చాడు? సినన్న గీన విడాకులు ఇచ్చేటప్పుడు 530 కోట్లకి డీల్ ఒప్పుకుంటు సినన్న. కానీ ఇక పెద్ద మనిషి ఒప్పుకుంటా అదే అస్సలు ఒప్పుకోలేట సినన్న. ఇక గామెగా లెక్కలు చెప్పిందంట. ఇగో నా బట్టలకి ఇంత ఖర్చు అవుతుంది, నా బ్యూటీ పార్లర్కి ఇంత ఖర్చు అవుతుంది, నేను షాపింగ్ పోతే ఇంత ఖర్చు అవుతుంది, మొత్తం లెక్క చెప్పిందంటే నువ్వేమన్నా వేసుకో 750 కోట్లకు రూపాయి కూడా తగ్గాని గట్టి ఒప్పుకున్నాడు సినన్న. సినన్న ఏమైతే అయింది ఇంకా పెద్ద మనిషికి 750 కోట్లు వచ్చినాయి. ఇక దీని గురించి మొత్తం అప్డేట్ పంపిస్తున్నా నీకు చూడవేను. అవే రాసి పెట్టేదన్నా ఉన్నది అని అంటే రాక మంతదానే ఇక అట్లనే ఉన్నదే ఈ ముచ్చట గుడక. అయితే సౌదీలో ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు. ఇగో ఇక్కడ చూస్తాలానే ఈయనే గాయన. ఇక ఈయన పేరేందనుకున్నారు? షేక్ వాలీద్ జుపాలి. ఇక అమెరికాలో ఉంటున్నటువంటి మోడల్ క్రిస్టినా ఎస్ట్రాడాను 2000 సంవత్సరంలో ఫస్ట్ టైం చూసిండే. ఇక ఫస్ట్ తొలి చూపులనే ప్రేమ, దాని తర్వాత పెళ్లి, ఉదయం ఎక్కడున్నది ఉదయం ఎక్కడున్నది అంట గీ తీరుగా సాగిందే ఇలా ప్రేమాయణం. ఇక తర్వాత పెళ్లి కొడుకైందే అది అలాగ ముచ్చట. ఇక ఈ షేకు ఇట్లా ప్రేమాయణం సాగుతా అంటేనే మళ్ళా మధ్యలో ఇంకో ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇక ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడే ఈయనే. అయితే ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఈమెకు నచ్చకపోడుతోని ఏస్ట్రాడాకు తెలవకుండానే ఏకపక్షంగా ఇడాకులు ఇచ్చిండు. ఇక ఇడాకుల భరణం కింద 530 కోట్లు ఇచ్చిండంట. మరిగా మోడల్ ఏమైనా తక్కువ తిన్నాదే? నేను ఇంటర్నేషనల్ మోడల్ని కాబట్టి నాకు చిన్న పతారు లేదు. నేను ఎప్పుడు జెట్ విమానాలలో తిరుగుతుంటా. ఇక నేను వేసుకునే బట్టలే కొన్ని కోట్లుంటాయి. ఈ తీరుగా శాంతడంతా లిస్టుని మొత్తానికైతే కోర్టులకు అప్పచెప్పిందే. ఇక 3 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు మొత్తానికి కోర్టు ఇప్పుడు తీర్పు చెప్పిందే. ఇక ఆ కోర్టులు చెప్పిన తీర్పు ఏందంటే 750 కోట్ల ఆస్తిని ఇచ్చుడుతో పాటు 25 లక్షల పౌండ్లను భరణంగా చెల్లించాల్సిందేనని చెప్పి కోర్టు చెప్పింది. ఇక సౌదీ మొత్తంలో ఇంత పెద్ద మొత్తంలో భరణం తీసుకున్నట్లా ఈ రికార్డులు బ్రేక్ చేసిందే ఈ ఆస్ట్రేడా. సరే ఈ ప్రేమాయణంలో ఇంకోటి ఇస్తున్నదే. ఇక ఎవరైతే ఈ పెద్ద మనిషి ఉన్నాడో లవర్ బాయ్ కొన్ని రోజుల ముంగటనే పానం ఇడిచిందంట. ఇక పానం ఇడవక ముందే తీర్పు వచ్చింది కాబట్టి ఈమె అర్హురాలే అని చెప్పి న్యాయవర్గాలు చెప్తున్నాయి. ఇక ఏదేమైనా కానీ మనం అనుకునే గానే ముందుగానే రాసి పెట్టుంటే ఏది ఆగదని. ఏమండి, ఈ మధ్య ఒక రింగ్ తయారు చేశారండి. అది కనుక మనం చేతికి పెట్టుకుంటే మన తినే ఆహారం కరెక్టా కాదా అని చెప్పేస్తుందండి. ఏంటి ఈ సిల్లీ ఫెలోగాడు రింగ్ గురించి సిల్లీగా చెప్తున్నాడు, తినే ఆహారాల గురించి చెప్పడం ఏంటి అనుకుంటున్నారా? మీరు ఇది చూస్తే ఈ సిల్లీ ఫెలో చెప్పేది కరెక్ట్ అంటారు. చూడండి.
ఆరోగ్యమే మహాభాగ్యం. ఇక ఇదనోళ్ళు ఎవరన్నా ఉంటారానే? ఇక గదే ఆరోగ్యాన్ని కాపాడుకోనీకే ఇంకా మనం ఏం తింటానం, వల్ల లాభం ఎంతున్నది నష్టం ఎంతున్నది అనేది కూడా తెలిసి ఉండాలి. ఇక దొరుకుతాంది కదా అని చెప్పి పుసపుస తిన్నమే అనుకో, ఇక కొవ్వు పెరిగి అనారోగ్యానికి దారి తీస్తుందంట. ఇగో గీడ ఫోటోలో కనబడుతుందానే ఉంగరం లెక్క. ఇది మామూలు ఉంగరం కాదే, ఈ దాని పేరేమనుకున్నారు, బయోరింగ్. ఇక మనం రోడ్డు బండి పోతా పోతా అగర్చే ఆకలి ఏమైనా తింటానమే అనుకో, ఒకవేళ ఈ రింగు మన చేతికి గనుక ఉంటే ఇక మనం తినే తిండిలల్లా కార్బోహైడ్రేట్ ఎంతున్నది, ప్రోటీన్ ఎంతున్నది, విటమిన్ ఎంతున్నది, ఇంక అంతేకాకుండా ఇంట్లో కొవ్వు పదార్థాల శాతం ఎంతున్నదని అన్ని లెక్కేసి మరి చెప్తుందంటనే. ఇంకా అంతేకాకుండా ఇది తింటే ఎన్ని క్యాలరీలు వస్తాయి, ఇక మనం తిన్నటువంటి పేల పడ్డ తర్వాత లోపల గ్లూకోజ్ శాతం ఎంతున్నది, ఇంకా ఎంత కావాలి, ఇంకా అన్ని చెప్తుందంటనే ఆరోగ్యానికి సంబంధించి. అబ్బా చూస్తాంటేనే మస్తున్నది. గానే ఇక ఏమన్నా మనం లిమిట్ కంటే ఎక్కువ తింటానమే అనుకో, ఇక మనం ఫోను వైబ్రేషన్ లో పెడితే ఎట్లా బుర్ర బుర్ర అని మొత్తుకోదానే, ఈ రింగు సుద్ద గట్టనే మొత్తుకుంటదంట. ఇంకా అంతేకాదే మనం రోజుకు ఎన్ని అడుగులు ఎత్తానమో అది కూడా లెక్క పెట్టి చెప్తుందంట. ఇక ఇదంతా ఈయన అబ్బా తమ్మి మస్తున్నది, ఏడ దొరుకుతుంది అది కూడా చెప్పనంటారు లానే. ఇక మొత్తానికైతే మార్కెట్లోనే అయితే ఉన్నది. ఇక దీని ధర ఏంటంటే $300. ఇక ఎంతైనా కూడా ఇది మనకు వనకొత్తదని చెప్తానే. ఏమంటే సిని గారు, మీకు ఒక విషయం తెలుసా సార్? మన మోడీ గారిని వేలు పట్టి మరీ నడిపించారంట సార్ మన ప్రణబ్ ముఖర్జీ గారు. ఏంటేంటి, మోడీ గారిని వేలు పట్టుకొని నడిపించారా? ఏ రోడ్డు మీద? ఏమంటే సిని గారు, ఇలా సిల్లిగా మాట్లాడకండి. ఏంటి మోడీ గారి మీదే జోకులా? వీపీ గారు మీరు కోపడకండి, ఏదో సిల్లిగా అలా అడిగాను. అయితే సిని గారు, రాష్ట్రపతి పదవిని 4 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ గారిని అభినందిస్తూ మోడీ గారు తనకున్నటువంటి అనుబంధాన్ని ఏదో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు సార్. పదవి చేపట్టి 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న రాష్ట్రపతి గారికి నేను కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. నాకైతే అప్డేట్ పంపించండి వీపీ గారు. ఇక రాష్ట్రపతి మన ప్రణబ్ ముఖర్జీ సారు ఇక అయిన పదవికి దగ్గర దగ్గర 4 ఏళ్లు కావస్తాంది. ఇక ఈ సందర్భంలో మోడీ సార్ ప్రణబ్ ముఖర్జీ సాబ్ కు అభినందనలు తెలిపిండే. ఇంకా అంతేకాకుండా రాష్ట్రపతి భవన్ మ్యూజియం 2వ దశను అంగరంగ వైభవంగా ప్రారంభించాలంటనే 2 ఏళ్ల కిందట మోడీ సార్ అధికారం చేపట్టి ఢిల్లీకి వచ్చినప్పుడు ఇక ఢిల్లీ అంతా కొత్తగా ఉండేనంటనే. ఇక ఏం చేయాలనో ఏందో అర్థం కాకుండా ఉండే. ఇక ఆ టైంలలో ఈ రాష్ట్రపతి సారు మోడీ సార్కి మస్తు రక్షణ లెక్కున్నాడంట. ఇంకా అంతేకాకుండా ఇట్లుండాలి అట్లుండొద్దు, ఇది చేయాలి అది చేయొద్దు అని చెప్పి మంచి మంచి విషయాలు చెప్పి ఒక మార్గదర్శకంగా గుడుకున్నాడంట. ఇక ఇసొంటి గౌరవం చాలా తక్కువ మంది దొరుకుతుంది. ఇక అందులో నాకు దొరుకుడు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతానా అని చెప్పి అనుకుంటూ వచ్చిండే మోడీ సారు. ఇక వేరే రాజకీయ పార్టీకి చెందినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఇక ఆ పథకాలన్నీ రాష్ట్రపతి భవన్ పథకాలు అయినాయనంటే ఇక అదంతా ప్రణబ్ సార్ గొప్పతనం అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక రాష్ట్రపతి సార్ ఇట్లా మాట్లాడుకుంటా ఈ మోడీ సార్ కరెక్ట్ గానే చెప్పిండు. ఇక నేను ఎన్నికైనప్పుడు అంతకుముందు అంతా కాంగ్రెస్ ఉన్ని, ఇక అదంతా రాజకీయ నేపథ్యం. ఇక రాష్ట్రపతి సీట్ల కూర్చొని చేసేది రాజ్యాంగ బాధ్యత వేరే ఉంటది. ఇక అదే నేను చేసిన అని చెప్పుకుంటూ వచ్చిండే. సీనియర్, ఒక పులి కోసం పూజలు చేయటం మన ఇండియాలోనే సాధ్యం సార్. ఏంటి వీపీ గారు, పులి కోసం పూజలు చేస్తున్నారా సిల్లీగా? ఏమంటే సీనియర్, సిల్లి విషయం కాదు సార్, చాలా సీరియస్. నాగపూర్లోని జాయ్ అనే ఒక పులి ఏప్రిల్ 18వ తేదీన తప్పిందంట సార్. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ఉంటారు కదా, ఆ పులి ఎలాగైనా సరే మళ్ళీ తిరిగి రావాలి తమ దగ్గరికి అని చెప్పి పూజలు కూడా చేస్తున్నారంట సార్. వీపీ గారు, ఆ జాయ్ మీద ఎందుకండి అంత ప్రేమ సిల్లీగా? అయితే సీనియర్, అక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే ఈ పర్యాటకులు అంటాం కదా, వాళ్ళకి ఈ జాయ్ అనే పులి అంటే చాలా ఇష్టం అంట సార్. మీకు ఇంకో విషయం తెలుసా? ఆ పులిని పట్టించి మళ్ళీ మా దగ్గర తీసుకొచ్చిన వాళ్ళకి 50,000 నగదు బహుమతి ఇస్తున్నారంట సార్. ఏంటండి, దీని గురించి ఎవరైనా వివరాలు ఇస్తే 50,000 ఇస్తారా సిల్లీగా? సరే, దీని నాకు వివరాలు పంపించండి. సరేనండి సీనియర్, ఇంకా దీని మీద పూర్తిగా మీకు అప్డేట్ పంపిస్తున్నాను, తీసుకోండి సార్. ఇక ఇంట్లోకించి ఎవరైనా తప్పిపోయినా లేకపోతే మనం పెంచుకున్న జంతువులు పోయినా గానీ పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదులు ఇచ్చురు మనం ఇప్పటిదానికైతే చూసినాం. ఇక దానికి తగ్గట్టు పోలీసు వాళ్ళు ఎత్తుకుడు గుడుక ఇన్నాం. ఇక జంగల్లల్లా జంతువులు నేటాడే ఇటువంటి రోజులల్లా జంగల్లకించి ఏమైనా జంతువు పోయిందని దేవులాడు ఎవరన్నా చూస్తే జర ఖబరీయులని చెప్పి ప్రకటనలు ఇచ్చుడు ఎక్కడన్నా చూసినావానే? ఈ ముచ్చడు కూడా ఇప్పుడు అయిందే. ఎక్కడనో కాదే, మన నాగపూర్ ఉన్నది గానే, అక్కడ ఉమ్రేడ్ కర్హాండ్లా
అని ఒక పెద్ద అడవి ఉన్నదంటనే. ఇక ఆ అడవులకెంచి జాయ్ అనే పులి ఇగో ఇక్కడ కనబడుతుంది కానీ ఇది అడ్రస్ లేకుండా పోయిందంట. అయితే ఇది ఏప్రిల్ 18కి కనబడకుండా పోయిందంట. దీన్ని దేవులాడి తీసుకొచ్చిన వాళ్ళకు 50,000 రూపాయలు గిఫ్ట్ కింద ఇస్తామని చెప్పి స్వచ్ఛంద సంస్థలు చెప్తానే. ఇక చూసిన రానే పులంటే గీ తిరిగి ఉండాలన్నట్లేదు దీని కథ. అబ్బబ్బా ఏమన్నా పిజి కానే. ఇక అడవులలో ఎవరన్నా దీన్ని చూడనీకే పోతే మాత్రం కళ్ళు తిప్పుకోకుండా చూసేటోళ్ళంటేనే ఇక దీని బరువెంతో ఎరికనానే దగ్గర 250 కిలోలు ఉంటదంట. ఇక ఏదేమైనా గానీ ఇప్పుడైతే కనబడకుండా పోయిందంట. ఇక శివరాగర్కి ఈ పులికి సంబంధించినటువంటి అభిమానులు ఉంటారు గానే కరపత్రాలు అన్ని కొట్టించి పులి బొమ్మని వేసి మరి గోడలకు అంటించిల్లంట. ఇంక అంతేకాకుండా ఈ పులి దొరకాలని చాలా మంది హోమాలు పూజలు చేస్తాలంటేనే ఇంకా ఏదేమైనా కానీ తెలియని దాని గురించి గింతగానం మదనపడంటే గొప్ప ముచ్చటనే గానే. ఇక మనం గిట్లా కోరుకుందాం తొందరగా పులి రావాలని. ఏమండి నేను ఇప్పుడు చెప్పేది సిల్లి విషయం కాదండి, చాలా సీరియస్ విషయం. ఏమండి తెలంగాణ రాష్ట్రంలో 8 యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్స్ మారారు. ఎవరెవరు కొత్తగా వచ్చి చేరారో అన్ని వివరాలు మీరు చూడండి. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో 8 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియామకాలు అయిపోయినాయి. ఇక ఒకటే పారి 8 మంది వైస్ ఛాన్సలర్లు పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఇక అందులో మెయిన్ యూనివర్సిటీ మన ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది గానే ఇక దానికి వైస్ ఛాన్సలర్ గా ఎస్ రామచంద్రం సార్ని నియమించిల్లు. ఇక ఆయనైతే ప్రస్తుతానికి ఉస్మానియా యూనివర్సిటీలా ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ గా కంటిన్యూ చేస్తాండు. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి అయితే ఎస్వి సత్యనారాయణ సార్కి బాధ్యతలు అప్పచెప్పిల్లు. ఇక తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ వి సాంబయ్య సార్ని నియమించిల్లు. ఇక ఆయన ఇది వరకు కాకతీయ యూనివర్సిటీలో పనిచేస్తాండే. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి మాత్రం ప్రొఫెసర్ కె సీతారామరావు సార్ని వైస్ ఛాన్సలర్ గా నియమించిల్లు. ఇక పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా బి రాజరత్నం సార్ని నియమించిల్లు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి డాక్టర్ వెల్చాల ప్రవీణ్ రావు సార్ని నియమించిల్లు. ఇక ఈ పోస్టులకి దగ్గర 400 మంది ప్రొఫెసర్ సార్లు పోటీలు పడితే ఇక ఫైనల్ గా వీళ్ళని తెలిసిందే. ఏం చెప్పమంటారు సీనియర్, అక్కడ విజయవాడలో కేబినెట్ సమావేశాలు మొదలయ్యాయి, ఇక్కడ నాకు టెన్షన్ మొదలుకుంది. వీపీ గారు అక్కడ సమావేశాలు మొదలైతే మీకెందుకండి ఇక్కడ టెన్షన్? అదేంటండి నాకు టెన్షన్ ఎందుకంటానండి బాబు, ఇప్పుడు ఆగస్టులో వనం మనం అనే ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ అవుతుందా? మరి దాంతో ఇప్పుడు పుష్కరాలు వచ్చాయా? ఆ పుష్కరాలకు ఏమేమి మాట్లాడుకున్నారు, అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అది మరి ఇవన్నీ ఆలోచించొద్దు? వీపీ గారు కృష్ణా పుష్కరాలు బాగానే జరుగుతాయి. ఆగస్టులో వచ్చే వనం మనం ప్రోగ్రాం కూడా బాగానే జరుగుతుంది. నాకైతే అప్డేట్ పంపించండి సార్. ఇక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సార్ సమక్షంలో విజయవాడలో క్యాబినెట్ మీటింగ్ పెట్టిల్లే. ఇక అక్కడ సర్కారోళ్ళు ఆగస్టు నుంచి స్టార్ట్ చేయనున్నారు గానే వనం మనం అనే స్కీమ్ ఒకటి ఉన్నదిగా. ఇంకా దాంతోపాటు కృష్ణా పుష్కరాలు ఎట్లా చేయాలి, ఏం చేయాలి, పనులు ఎందాకొచ్చినాయి. ఇక గీవాటి మీదనే చర్చలు నడిచినాయి. ఇంకా అంతేకాకుండా రాష్ట్రాన్ని ప్రమోట్ చేయనీకే కృష్ణ పుష్కరాలను ఒక మంచి సందర్భంగా మనం వినియోగించుకోవాలని చెప్పి చంద్రబాబు సార్ రాత్రి అన్నాడు. ఇక ఇదే ముచ్చట మీద మళ్ళీ ఈ రోజు కూడా చర్చించిల్లు. ఇక మొత్తానికి పుష్కరాలు జరిగే 12 రోజులు రాష్ట్రం అంతటా పండగ వాతావరణం రావాలే. ఇంకా అంతేకాకుండా ఆధ్యాత్మిక గురువులను గిట్లా అందరినీ పిలవాలే. ఇక అందరం ఒక్క తానుండి పెద్ద ఎత్తున చెయ్యాలి అని అన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చిండే. ఇక ఈ ఆధ్యాత్మిక గురువులను గిట్లా రోజుకొక్క రోజు ఒక్కరి చొప్పున ప్రత్యేకంగా పిలిచి ఆ పుష్కరాలకు పవిత్రతను వన్నెని గిట్లా తీసుకురావాలని కూడా చెప్పిండు. ఇక ఈ పుష్కరాల పనులు ఎక్కడ దాకా వచ్చినాయి, ఏం కథ అని ఇక దానికి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ కూడా ఇచ్చిల్లు ఈ రోజు. ఇక గోదావరి పుష్కరాలకు ఎదురైనటువంటి అనుభవాలను ముందర పెట్టుకొని గాతీరుగా మళ్ళా తప్పులు జరగకుండా అంతా మంచిగా అయ్యేటట్టు నిమ్మతంగా చేయాలని చెప్పిండు. ఏమండి నేను సిల్లీ ఫెయిల్ అయినా అప్పుడప్పుడు కామెడీ వీడియోస్ చూస్తూ ఉంటానండి. నాకు నచ్చిన కామెడీ వీడియో మీకోసం చూడండి.
ఇక తిండి తినేటప్పుడు మన పెద్దోళ్ళు చెప్తుంటారు గానే మెల్లగా తినాలరా నాయన, లేనోళ్ళను గుర్తు చేసుకుంటా తినాలని అంటుంటారు గానే, ఇక ఆ పెద్దోళ్ళు చెప్పిన దాంట్లో నీతి ఏంటంటే మితంగా తింటే ఆరోగ్యానికి మంచిది అని. ఇక ఇవాళ రేపట్లలో కొంతమంది తిండి చూస్తే అలాగే ఉంటది. ఇగో ఇక్కడ కనబడుతుంది నానే ఒక అక్క, సరే ఈ అక్క గొప్పతనం ఏందో ఎరికేనానే, 4 నిమిషాలల్లా 3.5 కిలోల అన్నం తింటదంటనే. ఇక సరే ఎట్లా తింటుందో మనకు కూడా తెలియదు గానే, చూద్దాం. ఓ అక్క బోళ్ళు బొచ్చలు బాగానే పెట్టుకున్నావు కానీ ఎంతసేపు చెప్తావు, తిను తొందరగా. చూపించిందే చూపిస్తానం ఏందక్క, చూసినాం గాని ఇక అర్థమైందక్క, మా వాళ్ళు చెప్పినా తింటామని చెప్పి ఇక ఊకే చెప్పకిట్లా ఏమో కలుపుతుంది గానే. ఇక చైనీస్ వాళ్ళు అంటే నూడిల్స్ బాగా తింటారు గానే, మనం అన్నం ఎట్లా తింటామో వాళ్ళు అట్లా. కలపక్క కలుపు, మంచిగా కలుపు. కనబడుతుంది లేక ఎన్నిసార్లు చూపెడతావు. 3.3 కేజీలు అయిందా ఇది? అగో మళ్ళీ ఏమో పెట్టింది పక్కన అన్నమా. ఇక ఇప్పుడు చూపించింది 2.4 అక్క. ఇక మొత్తానికి అయిందిగా అక్క, 3.5 కిలోలు స్టార్ట్ చేయిగా. నీళ్లు పెట్టుకున్నావు అక్క, కుతుకబడగల అయిందా? ఇక కానీ అక్క కానీ తొందర కానీ అక్క, నువ్వు 4 నిమిషాలలో తింటానని చెప్పినావు, నీ ముచ్చటనే సరిపోతుంది. ఇట్లయితే నువ్వు తినలేవు గానీ ఇక లైన్లో పడ్డావు అక్క. ఇక మా ఎడిటర్ సల్మానికి గిట్ట చిరాకు వచ్చినట్టున్నది అక్క, ఎంతసేపు చూడాలని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిండు. జరాబు కుతుకబడ్డదేమో ఆగక్క. ఇక ఏదేమైనా కానీ నీ తిండేమో కానీ ముచ్చట్లు ఎక్కువనేగా అక్క. మళ్ళా కలుపుతాను కానీ ఏదో పుసపుస. అమ్మ మొత్తానికి ఆగం పట్టించినావు అక్క. నువ్వు సూతనేమో బక్కనే ఉన్నావు, గీ తిరిగా తింటానావు. ఇంకా ఎవరు తిండి అల్లదే లేవే, మనకెందుకు వచ్చిన లొల్లి. ఇక సరే అక్క, బాయ్ ఉంటా, పెట్టే ఇక. ఇవ్వండి ఈరోజు ఈ సిల్లీ ఫెలో సీను చెప్పిన విషయాలు. ప్రతి ఒక్కరిలో ఒక సిల్లీ ఫెలో ఉంటాడు, కానీ ఆ సిల్లీ ఫెలో చేసే పనులు ప్రమాదానికి దారి తీయకుండా చూసుకోండి. ఉంటా.